చెట్లన్నీ అయితే తగలబడిపోతున్నాయి. ఇంటర్నేషనల్ వేరే వేరే కంట్రీస్కి అయితే బస్సులు ఉన్నాయన్నమాట. మనీ ఏం పే చేయకుండా ఫ్రీగా మనం ఒక టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. బోర్డర్ దగ్గర ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు. 26.20 1 లీటర్ డీజిల్ ప్రైస్. క్లోజ్ అయిపోతుందో ఉంటుందో ఏమీ అర్థం కావట్లేదు. కాపర్ కలర్లో ఉంది కదా, నగ్వా అంటారు దీన్ని. ఇట్స్ నో నార్మల్ వన్, యూ డోంట్ హ్యావ్. $20 మనం ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోతున్నాం. సో అన్ని కంట్రీస్ బై ల్యాండ్ బోర్డర్స్లోనే వచ్చాం. ఈ దేశం వదిలిపెట్టి ఇంకొక కొత్త దేశానికి అయితే వెళ్ళబోతున్నాను మన ఆఫ్రికా ట్రిప్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జింబాబ్వే కంట్రీ క్యాపిటల్ సిటీ హరారేలో ఉన్నాం. సో నా లాస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే నేను ఈ జింబాబ్వేలో కొన్ని ప్లేస్ మాత్రమే కవర్ చేశాను. ఎందుకంటే మనకి వీసా టైం అయితే చాలా తక్కువ ఉంది. ప్రజెంట్ అయితే ట్రాన్సిట్ వీసా టైప్లో ఇచ్చారు కదా. సో 3 days మాత్రమే అయితే స్టే చేయగలను ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇది 3rd డే. ఈ రోజు అయితే మనకి ఆ జర్నీ అయితే ఉంది. ఈ కంట్రీని విడిచిపెట్టి మనం ఇంకో కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ జింబాబ్వే నుంచి జాంబియా అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జాంబియా వీడియోస్ కూడా. మళ్ళీ మనం కుదిరితే ఈ జింబాబ్వే సైడ్ అయితే వస్తాము. వేరే సైడ్ నుంచి అయితే వస్తాను, వేరే బార్డర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక తెలుగు వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తున్నాను, గోపీకృష్ణ అన్న అని చెప్పేసి. సో అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారనమాట, చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఆఫ్రికా ట్రిప్ స్టార్ట్ చేశాక నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఈ బోండాలు అయితే తింటున్నాను. నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మనకి బస్సు అయితే మధ్యాహ్నం ఉందన్నమాట 12 గంటలకి. సో ఈ వీడియోలో ఏంటంటే జర్నీ చూపిస్తాను మీకు. ఈ జింబాబ్వే నుంచి జాంబియా అసలు ఎలా వెళ్ళాలి, సో ఈ క్యాపిటల్ సిటీ నుంచి ఆ క్యాపిటల్ సిటీకి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుద్ది, అన్నీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రీసెంట్గా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. సో మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, మీరేం లేదు కామెంట్ సెక్షన్ పక్కన అయితే స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎవ్రీ వీక్ 3 వీడియోస్కి అయితే హైప్ ఇవ్వచ్చు. సో మీరు నా వీడియోస్కి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు ఆ హైప్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో పుష్ అవుతూ ఉంటుంది. సో ఇస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ జింబాబ్వే కంట్రీ సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ లిస్ట్లోకి వస్తుంది. యాక్చువల్గా జింబాబ్వే అంటే మీనింగ్ ఏంటంటే హౌస్ ఆఫ్ స్టోన్ అని అర్థం. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఒక పవర్ఫుల్ ఆఫ్రికన్ కింగ్డమ్ ఉండేది. సో దాని పేరు గ్రేట్ జింబాబ్వే అని పిలిచేవారు. సో అందుకని చెప్పేసే ఈ కంట్రీకి ఆ పేరు వచ్చింది. బట్ వీళ్ళ లాంగ్వేజ్లో లోకల్ లాంగ్వేజ్ని షోనా అంటారు. ఆ లోకల్ లాంగ్వేజ్లో జింబాబ్వే అంటే హౌస్ ఆఫ్ స్టోన్ అని అర్థం. సో సుమారు ఒక 11 నుంచి ఒక 15వ శతాబ్దాల మధ్యలో అయితే ఈ దేశాన్ని గ్రేట్ జింబాబ్వే అని పిలిచేవారు. సో ఈ ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్, తర్వాత చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్న కంట్రీ అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడైతే అసలు ఆర్ట్ కానీ ఆర్కిటెక్చరు, తర్వాత ఇక్కడ గోల్డ్ కూడా చాలా దొరికేదంట. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి ట్రేడ్ అయ్యేదంట. తర్వాత అప్పట్లోనే 15వ శతాబ్దం ఆ టైంలోనే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే సిమెంట్ లేకుండా అయితే కట్టేవారట. ఈవెన్ ఇప్పటికి కూడా మనం ఈ జింబాబ్వే దేశంలో గ్రేట్ రూయిన్స్ అని చెప్పేసి ఉంటాయి కొన్ని ప్లేస్లు. సో ఆ ప్లేస్లకు వెళ్తే మనం చూడొచ్చు అనమాట అలాంటి కట్టడాలు అవిను. సో యాక్చువల్గా బ్రిటిష్ ఎక్స్ప్లోరర్స్ అయితే ఫస్ట్ టైం ఈ జింబాబ్వే దేశానికి వచ్చినప్పుడు అయితే షాక్ అయ్యారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ని అవి చూసి. కాకపోతే చాలా వరకు అవి శిథిలావస్థ స్థితిలో అయితే ఉన్నాయి. ఎందుకంటే మరి 15వ శతాబ్దం నాటివి కదా. సో వాళ్ళు చూసి అనుకున్నారంట యూరోపియన్స్ వచ్చి వాళ్ళే కట్టుంటారు, ఇది వీళ్ళకి అంత తెలివి ఎక్కడుంది అన్నట్టు అయితే అనుకున్నారంట బ్రిటిషర్స్. కాకపోతే దాన్ని బాగా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అవన్నీ కట్టింది అయితే ఆఫ్రికన్ పీపులే. సో అందుకని చెప్పేసి ఈ జింబాబ్వే దేశంలో అయితే చాలా నాగరికత అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అందుకని చెప్పి గ్రేట్ జింబాబ్వే అని పిలుస్తారు. తర్వాత అలాగా వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని పేరుని ఇంకా మోడర్నైజ్ చేసేసి డైరెక్ట్గా జింబాబ్వే అని పిలుస్తున్నారు అంతే. సో 1980లో అయితే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి హరారే. సో యాక్చువల్గా నేను ఈ హరార్ అనే పేరుని కూడా నేను ఇథియోపియాలో ఉన్నప్పుడు టౌన్కి అయితే వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా, హరార్ అని చెప్పేసి ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే హరారే ఈ క్యాపిటల్ సిటీ. చాలా మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీసు, తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి ఈ కంట్రీలో. కాకపోతే ఏంటంటే మనకి తక్కువ టైం ఉంది. చెప్పాను కదా మీకు లాస్ట్ ఫ్యూ వీడియోస్లో, నాకు 3 daysకే వీసా ఇచ్చారు. సో నేను మళ్ళీ కంట్రీ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు 30 daysకి ఇస్తారని చెప్పాను. ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ జింబాబ్వే దేశం రావాలంటే వీసా ప్రాసెస్ ఏంటి, వీసా ఫీ అంతా అన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో దానివల్ల అయితే ప్రజెంట్ నాకు 3 days ట్రాన్సిట్ వీసా మాత్రమే ఉంది కాబట్టి
ఆల్రెడీ 2 డేస్ అయితే ఒకటి రావడానికి ఒక రోజేమో వెళ్ళడానికి అయిపోతుంది. సో ఈ 1 డేలో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేం. అందుకని చెప్పేసి అలాగా జస్ట్ కార్లోనేమో ఎంత కుదిరితే అంత చూద్దాము అన్నట్టు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. చాలా వరకు అయితే నేను స్టే చేసిన ప్లేస్ ఉంది కదా తెలుగు వాళ్ళది, వాళ్ళు ఏంటంటే కొంచెం సిటీకి అవుట్స్కట్స్లా ఉన్న ప్లేస్లో అయితే స్టే చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా టైప్లో ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం అన్ని రోడ్స్ కానీ ఇవి ఇలా ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద పెప్సీ ఫ్యాక్టరీ కూడా అయితే కనిపిస్తుంది ఈ దగ్గరలో. వీళ్ళు డాలర్స్ వాడతారని చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో. ఒకప్పుడైతే వీళ్ళకి లోకల్ కరెన్సీ ఉండేది దాదాపు 2007 2008 ఆ టైంలో. కాకపోతే కరెన్సీ ఇన్ఫ్లేషన్ బాగా వచ్చేసి జీడిపి దెబ్బతినేసి వీళ్ళ ఎకానమీ పాడైపోయి ఆ టైంలో అయితే ఇంకా లోకల్ కరెన్సీకి వాల్యూ లేకుండా పోయింది. ఇంకా ఎక్కువ వీళ్ళు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో డాలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఏ దేశం వెళ్ళినా సరే మ్యాక్సిమం డాలర్లతో పని అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇంకా కరెన్సీని డైరెక్ట్గా డాలర్ల కింద మార్చేసుకున్నారు. ఒకప్పుడైతే కరెన్సీ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు $100 ట్రిలియన్ నోట్ కూడా ఉండేది తెలుసా. సో అన్ని సున్నాలు లెక్క పెట్టుకోండి. దాంతో జస్ట్ బ్రెడ్ మాత్రమే వచ్చేది, ఒక బ్రెడ్ ప్యాకెట్ $100 ట్రిలియన్. కాకపోతే ఆ నోట్లు ఇది నా దగ్గర లేవు. కొన్ని మార్కెట్స్లో అయితే అమ్ముతున్నారు వాటిని సోవెనీర్స్ లాగా. మనం మళ్ళీ జింబాబ్వే రెండోసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకవేళ ఎక్కడైనా దొరికితే అదైతే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఎక్కువ టైం లేదు కాబట్టి చూపించలేకపోతున్నా. ఇక్కడ చాలా వరకు వైల్డ్ లైఫ్ కూడా ఉంది. మనం బిగ్ 5 అని చెప్పేసి యానిమల్స్ని చూడొచ్చు. బిగ్ 5 అంటే లయను, ఎలిఫెంట్, రైనో, బఫెల్లో, ఇంకోటి లెపర్డ్. సో వీటిని బిగ్ 5 అంటారు. ఈ ఆఫ్రికా దేశాల్లో నేషనల్ పార్క్స్లో బిగ్ 5ని మనం ఈ జింబాబ్వేలో కూడా చూడొచ్చు కొన్ని నేషనల్ పార్క్స్లో. ఇక్కడ ఇంకొకటి గమనించిన స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క పెట్రోల్ బంక్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంది. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు కానీ $0.1, $0.2, $0.3 ఇలాగైతే డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక్కొక్క పెట్రోల్ బంక్లో ఒక్కొక్క రేటు. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టిద్దాం నాకేం కార్లో. నార్మల్గా ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ అయితే చూడండి. పెట్రోల్ ప్రైజు లీటర్కి ఇదిగోండి, లీటర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి $1.45, సారీ $1.49. ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ డాలర్సే యూజ్ చేస్తారని కరెన్సీ. సో 1.49 అంటే ఎక్కువే $1 పెట్రోల్. ఎందుకంటే ఈ జింబాబ్వే ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా, ఇక్కడికి ఏ రిసోర్సెస్ రావాలన్నా సరే మ్యాక్స్ పక్కన ఉన్న మొజాంబిక్ లేదంటే ఇటువైపు నుంచే వస్తూ ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న మొజాంబిక్ పోర్ట్స్ నుంచి అలా వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం గూడ్స్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ప్లేస్ వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. రోడ్ పోర్ట్ అంటారు దీన్ని. చూసారా ఎంత పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ అన్నీ అయితే మనకి పెద్ద పెద్ద బస్సులే ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా ప్రజెంట్ ఆ బస్సు అయితే సౌత్ ఆఫ్రికా వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బస్సు అయితే జాంబియా వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మొజాంబిక్ కూడా బస్సులు ఉన్నాయి. సో చాలా వరకు అయితే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ వేరే వేరే కంట్రీస్కి అయితే బస్సులు ఉన్నాయన్నమాట. బోట్స్వానాకి ఉంది, తర్వాత జింబాబ్వే, జాంబియా, మలావికి కూడా దొరుకుతాయి ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టు. సో ఇప్పుడు ఈరోజు అయితే నేను ఈ దేశం వదిలిపెట్టి ఇంకొక కొత్త దేశానికి అయితే వెళ్ళబోతున్నాను మన ఆఫ్రికా ట్రిప్లో. సో ప్రజెంట్ జింబాబ్వే నుంచి జాంబియాకి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ జాంబియా వీసా మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో బార్డర్ దగ్గర ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో తెలీదు. వెళ్ళాకైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీసా డీటెయిల్స్ గురించి, వీసా ఫీ ఎంత అయింది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే నేను ఈ బస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోనే ట్రావెల్ చేయబోతున్నా, ఎంబీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి. ఈ జాంబియా వెళ్ళడానికి పెద్దగా లగ్జరీ బస్సులు ఎక్కువేం దొరకలేదు, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ ఇది ఉంటే ఇది చూస్ చేసుకున్నా. మీరు కనుక ఒకవేళ బస్సులో వేరే కంట్రీ క్రాస్ చేయాలనుకుంటే ఈ జింబాబ్వే నుంచి ఒక 1 డే ముందే అయితే వచ్చి బస్ టికెట్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ బస్సెస్లోని లాస్ట్ సీట్లు అనుకోండి అంత కంఫర్టబుల్గా ఉండవు. ఫ్రంట్ సీట్స్ ఉంటే ఎంతో కొంత కాలు జాపుకోవడానికి మీకు ఉంటుంది. అందుకని నేను సీట్ నెంబర్ 1 అయితే తీసుకున్నాను. దాదాపు నాకు $20 అయితే తీసుకున్నారనమాట ఈ బస్సులో. మనం ఇక్కడి నుంచి హరారే నుంచి లుసాకాకి వెళ్ళడానికి. యాక్చువల్లీ లుసాకా ఏంటంటే జాంబియా దేశం క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఒక క్యాపిటల్ నుంచి ఇంకో క్యాపిటల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బస్ ట్రాన్స్పోర్ట్ది ఎక్కడుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం మనం. ప్రజెంట్ అయితే చాలా బస్సులు ఇప్పుడే డిపార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి అంటే దాదాపు ఒక 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు ఉంటుంది ఈ హరారీ నుంచి. ఒకవేళ మనం జాంబియా వెళ్ళాలి అనుకుంటే ఒక 400 నుంచి 500 కిలోమీటర్లు ఉంటుంది. సో అరౌండ్ 1000 కిలోమీటర్ల లోపే ఈ పక్కన ఉంటాయి అన్నమాట దేశాలు. సో అరౌండ్ ఒక 12 గంటలు 13 గంటలు, కొన్ని దేశాలకి ఇంకా ఫాస్టెస్ట్ బస్సులు అయితే 8 గంటలు 9 గంటల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇంకా బస్సు అయితే స్టార్ట్ అవ్వలే, ఇంకొక 30-40 మినిట్స్లో అయితే స్టార్ట్ చేస్తారు.
ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. నేను రీచ్ అయ్యేసరికి 9-9:30 అవుతుంది అన్నారు నైట్. మరి చూడాలి నిజంగా చెప్పిన టైంకి తీసుకెళ్తారా లేదంటే లేట్ అవుద్దా ఏంటి అనేది. సో మీకు నా బస్ టికెట్ కూడా చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ముతారే. ఏంటంటే ఇది జింబాబ్వే దేశంలోనే ఉంది, బార్డర్ టౌన్ అనమాట. మనం కరెక్ట్గా ముతారే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ పక్కన చూడండి, అది ఇంకా బాగుంది బస్సు. హరారే టు జోహానస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్కి వెళ్తుంది. చాలా వరకు సౌత్ ఆఫ్రికాకి అయితే ఉన్నాయి బస్సులు, మంచి లగ్జరీ బస్సులు ఉన్నాయి. బట్ జాంబియాకి అయితే ఏదో కొంచెం అటు ఇటు అరాకొర బస్సులు అయితే ఉన్నాయి. నా బ్యాగ్ అయితే లోపల పెట్టేసా. ఇప్పుడు బస్సు స్టేషన్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. కొందరు లోకల్స్ అయితే వీడియో తీస్తున్నప్పుడు కొంచెం కోపడుతున్నారు, బట్ సంహవ్ పర్లేదు, మనం ఏదో ఒకటి మెల్లిగా అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ బస్సు ట్రాన్స్పోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కునేది కూడా ఉంది. నేను బస్ టికెట్ తీసుకున్నది అయితే అటువైపు ఉందన్నమాట వాళ్ళ ఆఫీసు. ఇక్కడ చాలా వరకు చూసారా, మండాజా అంట, తర్వాత టమూకా, ఇవన్నీ డిఫరెంట్ బస్ కంపెనీస్ అనమాట. వన్ డే ముందు మనం ఈ రోడ్ పోర్ట్ అని ప్లేస్కి వచ్చేసి బస్ టికెట్ తీసుకుంటే మనకు కొంచెం మంచి సీట్ అయితే దొరుకుతుంది. ఇదిగోండి ఎంబీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి లగ్జరీ కోచెస్ అని రాశారు. మరి లోపలికి బస్ లోపలికి వెళ్ళక చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో ఇక్కడి నుంచి లుసాకాకి, తర్వాత కేప్ టౌన్కి, జోహానస్బర్గ్కి కూడా ఉన్నాయి బస్సెస్. మ్యాక్స్ వీళ్ళు బస్ టికెట్ తీసుకున్నప్పుడు డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు, లోకల్ కరెన్సీ యాక్సెప్ట్ చేయరు. సో డాలర్స్ తెచ్చుకోవడం బెటర్. $20 అయితే తీసుకున్నారు నాకు. ఎందుకంటే మంచిది, బస్ జర్నీలో మనకి ఏమన్నా దొరుకుతాయో దొరకవు. ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసుకుని. వాటర్ హౌ మచ్ దిస్ బిగ్ వన్? $1 small one 50 cents. దిస్ వన్ బిగ్ వన్ Big one $1. Okay. Do you have the normal one, no cooling? What? No cooling. It's no normal one. You don't have? Hey, small one is no cooling. No, I don't want cooling. I want big one. $1 అంట ఈ పెద్ద వాటర్ బాటిల్, అంటే దాదాపు 80. సరే ఇచ్చే ఏదో ఒకటి. దిస్ ఈజ్ కూలింగ్. నాకు కూలింగ్ లేనిది అలాగా ప్లెయిన్ Plain. ప్లెయిన్. Plain. సో చూడండి 2 లీటర్ల వాటర్ బాటిల్ అయితే దాదాపు $88. చిన్న వాటర్ బాటిల్ అనుకోండి $1కి 2 వస్తాయి. ఇలాంటి చిన్న వుడ్ బాటిల్, ఇగోండి ఈ చిన్న వాటర్ బాటిల్ అయితే 2 వస్తాయి. మనం పెద్ద వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి బస్సు స్పీడ్ అయితే మ్యాక్సిమమ్ 80 కిలోమీటర్స్ వెళ్ళొచ్చంట. సో అది కూడా వైడ్ తార్ రోడ్స్లో. నార్మల్ రోడ్స్లో అయితే 60 కిలోమీటర్లే ఇలా ఉంది. యాక్చువల్లీ నా సీట్ నెంబర్ 1, కాకపోతే ఎవరో ఆల్రెడీ బ్యాగులు పెట్టేశారు. ఇలా ఉన్నాయి సీట్లు రెడ్ కలర్లో. పైన నా బ్యాగ్ పెడదాం అన్నా సరే పైన దూరట్లే, అందుకే ఇక్కడ వదిలేసాను నా బ్యాగ్. సారీ. పుష్ బ్యాక్ సీట్లు కూడా లేవు, చూడొచ్చు అన్నీ ఇరిగిపోయినట్టున్నాయి. పెద్దగా స్ట్రెచ్ కూడా అవ్వదనుకుంటా. ఇక్కడ ఫ్యాన్ ఇచ్చారు కానీ పని చేయదు, అది తెలిసిన విషయమే. ఫ్యాన్ అంటే దీంట్లోంచి బస్ స్టార్ట్ అయ్యాక ఎయిర్ వస్తుంది, కాకపోతే కొన్ని బస్సుల్లో అవి పని చేయట్లేదు సరిగా. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. అది బస్ కండిషన్ అయితే ఇలా ఉంది. మరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లగ్జరీ బస్ ఏం కాదు, బట్ సంహవ్ ఏదో ఒకటి మేనేజ్ చేసేయచ్చు. ఎందుకంటే $20లో మనం ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోతున్నాం. బార్డర్ దగ్గర కూడా వీళ్ళు కాసేపు ఆపుతారు. మన పాస్పోర్ట్ తర్వాత మన వీసా చూపించేస్తే మేబీ ఒక 20 మినిట్స్ 10 మినిట్స్లో మనకి ఇమిగ్రేషన్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఇదే బస్సు ఇటువైపు బార్డర్ నుంచి అటువైపు బార్డర్కి వచ్చి వెయిట్ చేస్తుంది. వెంటనే మళ్ళీ మన లగేజ్ అంతా ఎక్కించేస్తారు. మన లగేజ్ కూడా తీసుకెళ్ళి స్కాన్ చేయించాలి. ఎందుకంటే మరి మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళట్లా, ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్తున్నాం. సో అదనమాట. కాకపోతే జాంబియాలో ఏంటంటే డాలర్లు కాదు, నార్మల్గా లోకల్ కరెన్సీ ఉంది వాళ్ళకి. సో అదైతే పర్వాలేదు. అక్కడ మనకి తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. దాదాపు ఒక 600-700 ఫ్యామిలీస్ ఉన్నాయంట మన తెలుగు వాళ్ళవి. సో కుదిరితే కలుద్దాం వెళ్ళి. యాక్చువల్గా ఒక అన్న అయితే పరిచయం అయ్యారు. సో ఆ అన్న మనకి టచ్లో ఉన్నారనమాట, ఇన్ఫర్మేషన్ అది చెప్తున్నారు జాంబియా గురించి. వన్స్ వెళ్ళాక కలిసి అన్ని విషయాలు అయితే తెలుసుకుంటా.
ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న బస్సు అయితే అంత కంఫర్టబుల్గా లేదు. కాకపోతే మీరు బుక్ చేసుకున్నప్పుడు మాత్రం లోపల బస్సు ఎలా ఉంటుందో చూసి అప్పుడు బుక్ చేసుకోండి. ఫోటోలు చూపెడతారో అవి చూసి నమ్మేసి బుక్ చేసేసుకోకండి. ఇన్సైడ్ వెళ్ళి ఆ బస్సు ఎలా ఉంటుంది ఏంటో చూసి బుక్ చేసుకుంటే బెటరు. ఇప్పుడు వెళ్ళే బోర్డర్ కూడా ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయితే అది రాత్రి ఏ టైంకి రీచ్ అవుతుందో కూడా తెలియదు. బోర్డర్ వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోతుందో ఉంటుందో ఏమీ అర్థం కావట్లేదు. కాకపోతే లోకల్స్ చెప్పడం ఏంటంటే రాత్రి 10 వరకు బోర్డర్ ఉంటుంది అని అంటున్నారు. ఇంకొందరేమో బోర్డర్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది అంటున్నారు. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా జింబాబ్వే నుంచి జాంబియా వెళ్తున్నారు అనుకుంటే సో బెటరు ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే మధ్యాహ్నం 12 గంటల లోపు ముందుగా అయితే స్టార్ట్ అయిపోతే బెటరు. లేట్గా స్టార్ట్ అయితే మళ్ళీ బోర్డర్ దగ్గర స్ట్రక్ అవ్వాల్సి వస్తుంది. వెళ్ళే రూట్ చాలా వరకు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. దట్టు మొత్తం తగలబడిపోతుంది అనమాట. మంట ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్న డ్రై చెట్లన్నీ అయితే తగలబడిపోతున్నాయి. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 26th కంట్రీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు జాంబియా. నాకు ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి అయితే టైం లేదు, ఎందుకంటే బస్సు అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోబోతుంది. వన్స్ నేను లుసాకా క్యాపిటల్ సిటీ రీచ్ అయ్యాక మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అసలు ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఏం జరిగింది ఏంటి అని. ఆల్రెడీ సిమ్ కార్డు కూడా తీసుకున్నాను, ఎయిర్టెల్ సిమ్ కార్డు. సో మొత్తం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఇక్కడ నుంచి లుసాకా వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేస్తాను. హాయ్ గైస్, డే 2కి అయితే స్వాగతం. సో నిన్న రాత్రి నేను వీసా డీటెయిల్స్ గురించి మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఇమిగ్రేషన్ అది ఎలా అయిందో. కానీ అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే బస్సు చాలా స్లో అంటే చాలా స్లో. నాకు ఇక్కడ క్యాపిటల్ సిటీ లుసాకాకి అయితే రాత్రి 9:30కి రీచ్ అయిపోద్దని చెప్పారు. కానీ రీచ్ అయినప్పటికీ నైట్ 11:30 అయితే అయింది. ఇంకా మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంకా ఆ టైంలో అసలు డార్క్ అయిపోయింది. ఇంకా అందుకనే ఇంకా వీడియో అయితే చేయడం కుదరలేదు. సో నాకు ఇమిగ్రేషన్ ఐడి ఎలా అయిందో వీసా డీటెయిల్స్ గురించి అయితే చెప్పేస్తా. సో నేను జింబాబ్వే వరకు ఎలా వచ్చానో చూశారు కదా, మొజాంబిక్ బోర్డర్ నుంచి. అసలు ఇథియోపియా నుంచి ప్రజెంట్ ఇప్పుడు మనం జాంబియాలో ఉన్నాం. సో అన్ని కంట్రీస్ బై ల్యాండ్ బోర్డర్స్లోనే వచ్చాం. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన వీడియోస్లో, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. సో అన్ని వీడియోస్, ముందు వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యంటే చూడండి. నేను బోర్డర్ దగ్గరికి రీచ్ అయినప్పటికీ అరౌండ్ టైము 8 అయిపోయింది. ఈ జాంబియా బోర్డర్ ఏంటంటే చిరుండు బోర్డర్ అంటారు దాన్ని. చిరుండు బోర్డర్ ఏమో నైట్ 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో బస్సు అయితే ఆపుతారు. మీరు డైరెక్ట్గా మనం జింబాబ్వే క్యాపిటల్ సిటీ హరారే నుంచి లుసాకాకి డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్నాం కదా. సో బోర్డర్ దగ్గర అయితే వాళ్ళు బస్సు ఆపుతారు. మనం ఏంటంటే మన పాస్పోర్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టాంప్ అయితే వేయించేసుకోవడమే. ఎందుకంటే మనం ఈ జాంబియా రావాలంటే వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ లేదు. సో ముందుగానే మనం ఎలాగో అప్లై చేసుకోవాలి కాబట్టి సో జస్ట్ మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు. కొన్నిసార్లు హోటల్ బుకింగ్ అడుగుతారు. రిటర్న్ టికెట్ అడిగారు అనుకోండి, అది చూపించాలి మీరు. నాకైతే రిటర్న్ టికెట్ అడగలేదు, జస్ట్ నా పాస్పోర్ట్ చూశారు. నన్ను అడిగినది ఏంటంటే నువ్వు వీసా తీసుకున్నావు కదా ఆల్రెడీ, ఆ కాపీ అయితే అడిగారు. మనకి డైరెక్ట్గా మొబైల్లో చూపిస్తే సరిపోదన్నమాట, ఫిజికల్ కాపీ కావాలి. సో ప్రింట్అవుట్ తీయించి అయితే పెట్టుకోవాలి. లాస్ట్ నేను హరారే వచ్చినప్పుడు జింబాబ్వే బోర్డర్ దగ్గర కూడా చెప్పాను కదా. సో ప్రింట్అవుట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రింట్అవుట్ లేకుండా అయితే ఇబ్బంది అవుతుంది. సో హోటల్ బుకింగ్ అయితే హోటల్ బుకింగ్ ప్రింట్అవుట్, వీసా ప్రింట్అవుట్, తర్వాత రిటర్న్ టికెట్ ఉంటే రిటర్న్ టికెట్ ప్రింట్అవుట్, ఈ 3 అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ 3 మించి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏం అడగరు. చాలా స్మూత్గా అయిపోయింది అనమాట ఇమిగ్రేషన్. ఎందుకంటే ఈ జాంబియా దేశంలో అరౌండ్ ఒక 600 to 700 మన తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా మన ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారు, చాలామంది బిజినెస్ అయితే చేస్తున్నారు. సో ఈ జాంబియా దేశానికి ఇండియాకి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఇమిగ్రేషన్లో అయితే పెద్ద ఇబ్బంది పెట్టలేదు ఈ బోర్డర్లో. సో ఆ 3 అయితే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. హోటల్ బుకింగ్ ఒకవేళ మీకు లేకపోతే మీరు ఇక్కడికి వచ్చాక చూసుకుందాం అనుకుంటే కనుక, బట్ ప్రూఫ్ కోసం మాత్రం ఏదైనా ఫ్రీ క్యాన్సిలేషన్ హోటల్ బుకింగ్ అయితే ఆల్రెడీ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. తర్వాత రిటర్న్ టికెట్ ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే ఓకే, లేదు బుక్ చేసుకోలేదు అంటే డమ్మీ టికెట్ అయితే యూజ్ చేయండి. ఈ డమ్మీ టికెట్ మీరు ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో నేను ఎలా చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. సో మనీ ఏం పే చేయకుండా ఫ్రీగా మనం ఒక టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రూఫ్కి అది చూపించేయచ్చు, పెద్దగా చెక్ చేయరు అప్పుడు.
సో అదనమాట. వీసా ఫీ అరౌండ్ $25 అయితే ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా జాంబియా అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి సో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి రిటర్న్ టికెట్ అడుగుతుంది, తర్వాత టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ అడుగుతుంది, హోటల్ బుకింగ్ అడుగుతుంది. ఇవన్నీ మనం అప్లోడ్ చేయాలి. సో వీసా అప్లై చేసినప్పుడు కూడా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ట్రిక్ అయితే యూజ్ చేయండి. ఫ్లైట్ టికెట్లు డమ్మీ టికెట్స్ అక్కడ పెట్టండి. సో ఆ తర్వాత సెల్ఫ్ కవరింగ్ లెటర్ అడుగుతుంది. అదేంటంటే మనం అసలు ట్రిప్కి ఎందుకు వెళ్తున్నాం, ఈ జాంబియా దేశానికి ఎందుకు వస్తున్నాం, ఎన్ని డేస్ ఉంటున్నాం, అసలు మనం ఎవరు ఏంటి అనేది డైరెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్కి లెటర్ అయితే రాయాలన్నమాట, ఒక సెల్ఫ్ కవరింగ్ లెటరు. అది కూడా మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయాలి. సో ఈ లెటరు తర్వాత మన పాస్పోర్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మా హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్స్ ఇవన్నీ అప్లోడ్ చేశాక అరౌండ్ ఒక 3 to 5 డేస్లో మ్యాక్స్ వచ్చేస్తుంది వీసా. $25 అయితే ఉంటుంది సింగిల్ ఎంట్రీ. మల్టిపుల్ ఎంట్రీ అరౌండ్ ఒక $90 అయితే ఉంటుంది. సో అదనమాట. మీరు అప్లై చేసినప్పుడు మ్యాక్స్ మీకు 3 to 5 డేస్లో వీసా వస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక మీరైతే మెయిల్స్ పెడుతూ ఉండండి. జాంబియా ఇమిగ్రేషన్ పోర్టల్కి మెయిల్స్ పెడుతూ ఉంటే వాళ్ళు చూసి కొంచెం ప్రాసెస్ అయితే ఫాస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే కొన్నిసార్లు అయితే అరౌండ్ 10 days పట్టే ఛాన్స్ కూడా ఉంది. నాకైతే అరౌండ్ ఒక 7 to 8 days పట్టేసింది వీసా రావడానికి. సో మనం వీసా అప్లై చేసినప్పుడే ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇమిగ్రేషన్ దగ్గర పెద్దగా అసలు డీటెయిల్స్ ఏం లేవు. జింబాబ్వే సైడు ఎగ్జిట్ స్టాంప్ వేసేసారు ఈజీగానే. ఇంకా క్వశ్చన్స్ ఏం అడగలేదు, లంచం కూడా అడగలేదు. అదైతే నాకు బాగా అనిపించింది. తర్వాత ఇటు సైడ్ జాంబియా సైడ్ వచ్చేసరికి వాళ్ళు కూడా పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు. నైట్ టైం బార్డర్ ఉంటుందో ఉండదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. బట్ సమ్హో అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ లుసాకాకు వచ్చాక ఇక్కడ నుంచి హోటల్లో అయితే స్టే చేశాను. ఇక్కడ మనకి కొందరు తెలుగు వాళ్ళు అయితే కాంటాక్ట్స్ దొరికాయి. జింబాబ్వేలో ఉన్నప్పుడు మనం స్టే చేసాం కదా. సో గోపికృష్ణ అన్న వాళ్ళ ఇంట్లో ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే సో వాళ్ళ కాంటాక్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ రాగానే పవన్ అని చెప్పి ఒక అన్న ఉన్నారు. ఆ అన్న అయితే మనల్ని బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకొని తీసుకెళ్ళి రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. సో చాలా హెక్టిక్గా అనిపించింది బస్ జర్నీ. ఎందుకంటే నేను ఎప్పుడో 9:30కి దిగేస్తాం అనుకున్నాం, అలాగే డిలే అవుతూనే ఉంది. రోడ్డు కూడా అస్సలు బాగాలేదు. హరారే నుంచి బార్డర్ వరకు. మళ్ళీ బార్డర్ తర్వాత ఇటువైపు నుంచి వచ్చేసరికి రోడ్డు అంతా చాలా బాగుంది. అసలు వస్తూ ఉంటే రోడ్డు మధ్యలో అక్కడక్కడ అడవి అయితే తగలబడిపోతుంది. అదనమాట. సో అది ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఈ జాంబియా దేశంలో బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మనం చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. ముందుగా అయితే మనం ఈ జాంబియా దేశం యొక్క కరెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జాంబియా దేశంలో యూజ్ చేసే కరెన్సీని జాంబియన్ క్వాచా అంటారు. సో మలావీలో కూడా సేమే, మలావియన్ క్వాచా అంటారు అక్కడ కరెన్సీని. ఇక్కడ కరెన్సీని వచ్చేసి జాంబియన్ క్వాచా అంటారు. కాకపోతే ఆ మలావి కంట్రీకి ఈ కంట్రీకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది కరెన్సీ విషయంలో. సో మీకు ఒక ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న నోట్స్లో కొన్ని అయితే మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే 100 క్వాచా. సో వీళ్ళ క్వాచా మన ఐఎన్ఆర్తో కంపేర్ చేసుకుంటే కనుక ఒక క్వాచా వచ్చేసి 3.69 రూపీస్. అంటే మన కరెన్సీ కన్నా 3 times బెటర్గా ఉంది వీళ్ళ కరెన్సీ. సో 1 క్వాచా ఈక్వల్ టు 3.69 ఐఎన్ఆర్ అనమాట. ఒకవేళ 100 క్వాచా అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 100 అయితే ఉంది. ఈ 100 క్వాచా అనుకోండి అరౌండ్ 369 రూపీస్, అంటే $370 వేసుకోండి పోనీ. సో చాలా బెటర్గా ఉందన్నమాట మన కరెన్సీతో పోలిస్తే. వీళ్ళ కరెన్సీలో దట్టు హైయెస్ట్ నోట్ ఏంటంటే 500 క్వాచా హైయెస్ట్ నోటు, 500 క్వాచా నోట్ అయితే హైయెస్ట్. లీస్ట్ వచ్చేసి నగ్వే అంటారు. సో ఇదేనమాట కాయిన్. సో కాపర్ కలర్లో ఉంది కదా, నగ్వే అంటారు దీన్ని. ఇదేంటంటే 50 నగ్వే అంటే దాదాపు మనకి ఇప్పుడు మన ఇండియాలో ₹10 అలాగా రూపాయి కింద ₹10 ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇది లీస్ట్. హైయెస్ట్ వచ్చేసి 500 క్వాచా, లీస్ట్ వచ్చేసి 50 నగ్వే. ఇది 50 నగ్వే అంటే దాదాపు ₹1.5 అనుకోండి. సో వీళ్ళ కరెన్సీ అయితే ఇదనమాట. అండ్ ప్రజెంట్ అయితే నేను ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మన ఈ దేశంలో అయితే పెట్రోల్ ప్రైజులు చూద్దాం. ఎందుకంటే ఈ కరెన్సీ కొంచెం బెటర్గా ఉంది కదా ఈ చుట్టుపక్కల కరెన్సీలతో పోలిస్తే. లైక్ జింబాబ్వే అసలు కరెన్సీయే లేదు. మలావి తర్వాత మిగతా తాంజానియా ఈ కంట్రీలతో పోలిస్తే ఈ కంట్రీ కొంచెం బెటర్గా డెవలప్ కూడా అయినట్టు అనిపిస్తుంది. పెట్రోల్ ప్రైస్లు అయితే చూడండి. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 30.58 అంట. సో 30.58 క్వాచా అంటే దాదాపు ఒక ₹110 అలా వేసుకోండి. ఎగ్జాక్ట్ రేట్ అయితే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు డిస్ప్లే చేస్తాను ప్రైజెస్ ఏంటని కన్వర్ట్ చేసి. డీజిల్ ప్రైస్ కూడా చూసుకోండి, 26.20 1 లీటర్ డీజిల్ ప్రైజు.
ఇందులో మళ్ళీ ఇంకొక రకం కూడా ఉన్నట్టుంది, లో సల్ఫర్ డీజిల్ అని. అది కూడా అయితే సేమ్ ప్రైస్. పెట్రోల్లో మాత్రం ఒకటే రకం ఉన్నట్టుంది.